ఎన్నికల్లో గెలవడం అంటే ఏ ఎన్నికకు ఆ ఎన్నిక కొత్తగానే ఉంటుంది. ఎత్తులు జిత్తులు కూడా మార్చాల్సి ఉంటుంది. ఓటు వేసేది ప్రజలే అయినా వేయించుకునేవారు మాత్రం తెర వెనక ఉంటారు. వారే అత్యంత శక్తి సంపన్నులు. ఒక్కరోజు పోలింగ్ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటలలోగా ఈవీఎం మీద అనుకూలంగా నొక్కితేనే ఏ రాజకీయ పార్టీ పంట అయినా పండేది. దీన్నే ఎన్నికల వ్యూహం అంటారు. ఈ వ్యూహం ఊరికే రాదు. దీనికి సామధాన భేద దండోపాయాలు ఉండాలి. ఇక ఏపీ సీఎం జగన్ ప్రజలను నమ్ముకున్నాను అని అంటున్నారు. తనకు ఏ పార్టీతో పొత్తులు లేవని, స్టార్ క్యాంపెయినర్లు లేనే లేరని సిద్ధం సభలలో జగన్ చెప్పుకున్నారు. తన పథకాలు అందుకున్న వారే తనకు ఓటేసి గెలిపిస్తారు అని ఆయన నమ్మకంగా ఉన్నారు. అయితే దాన్ని విపక్షం నమ్మడం లేదు. జగన్ నమ్ముకున్నది పథకాలను కాదు అక్రమాలను అని ప్రతిపక్షం అంటోంది. చంద్రబాబు అయితే అదే నిజం అంటున్నారు. చేతిలో అధికారం ఉంది కదా అని వైసీపీ అక్రమాలు చేయవచ్చు అనుకుంటోంది. కానీ ఒక్కోసారి నోటిఫికేషన్ వస్తే చాలు వైసీపీ ఆట బంద్ అని అంటున్నారు. చంద్రబాబు తన పార్టీ వారితో మాట్లాడుతూ 3 పార్టీలు ఐకమత్యంగా కలిసి పనిచేస్తే వైసీపీని చిత్తుగా ఓడించవచ్చు అని స్పష్టం చేశారు. వైసీపీకి ప్రజాబలం లేదని, జగన్ ఎన్నికల్లో అక్రమాలు చేయడానే నమ్ముకున్నారు అని బాబు సంచలన కామెంట్స్ చేశారు. దాన్ని తాము సాగనివ్వమని ఆయన చెప్పారు. నిజానికి బీజేపీతో పొత్తు టీడీపీ ఎందుకు పెట్టుకుంది అన్న దాని మీద కూడా రకరకాలైన విశ్లేషణలు వచ్చాయి. టీడీపీ పొత్తు పెట్టుకోవడం వెనుక అసలైన కారణం వైసీపీని పూర్తిగా నియంత్రించడానికే అని అంటున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది, కానీ ఎన్నికల నోటిఫికేషన్ తరువాత మొత్తం సీన్ మారుతుందని టీడీపీ భావిస్తోంది. ప్రభుత్వం ఆపద్ధర్మం అవుతుంది. అదే టైంలో అధికారులే ప్రధానం అవుతారు. అప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ సాయంతో ఏపీ ప్రభుత్వాన్ని నియంత్రించవచ్చు అన్నదే టీడీపీ మాస్టర్ ప్లాన్. మరి బీజేపీ పొత్తులో ఉంది, కానీ ఏపీలో వైసీపీతో 2019 నాటి టీడీపీ మాదిరిగా బద్ధ శత్రుత్వంలో వ్యవహరిస్తారా అన్నదే డౌట్ అంటున్నారు. బీజేపీ 2019 మాదిరిగానే వ్యవహరిస్తుంది అన్నది టీడీపీ పట్టుగా ఉండవచ్చు. కానీ నాడు చంద్రబాబు తన నుంచి దూరం అయ్యి నానా విమర్శలు చేశారు అన్నది ఒక కారణం అయితే, ఆయన నేరుగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని కేంద్రంలో తమ అధికారాన్నే కాకుండా చేయాలని చూస్తున్నారు అన్నది మరో ఆగ్రహం. అందువల్లనే నవనాడులు కృంగిపోయేలా నాడు టీడీపీ ప్రభుత్వం మీద కేంద్రం అంతా సాధించింది. ఇప్పుడు జగన్ చూస్తే న్యూట్రల్గా ఉన్నారు. కాంగ్రెస్తో అసలు ఆయన కలిసే వెళ్ళే ఛాన్సే లేదు. పైగా ఎన్నికల తరువాత బీజేపీ కోరుకుంటున్న 400 పైచిలుకు నెంబర్కి వైసీపీ అవసరం కూడా ఉండవచ్చు అన్న లెక్కలు ఉన్నాయి. మరి అలా అనుకుంటే బీజేపీ ఏపీ విషయంలో ఎంతవరకు దూకుడు చేస్తోంది అన్నది ఒక చర్చ. ఏది ఏమైనా జగన్ని కంట్రోల్లోకి తెస్తాం, కేవలం 2-3 రోజులు మాత్రమే అని టీడీపీ నేతలు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.